ఖమ్మం నగరపాలక సంస్థ 14వ డివిజన్ కొత్తగూడెంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు బతుకమ్మ సంబరాల సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్ ఆధ్వర్యంలో పార్టీ కొత్తగూడెం శాఖ కార్యాలయం ఎదుట మహాన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ మహాన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవటం విశేషం. ఈ మహాన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొని ప్రారంభించడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కమిటీ సభ్యులు మరియు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఎస్ఐలు అన్నప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది. మీరు చూస్తున్నారు, వేలాది మంది భక్తులు శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలో గల 14వ డివిజన్ కొత్తగూడెం సిపిఐ శాఖ కార్యాలయం ఎదుట జరిగినటువంటి మహాన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం చాలా విశేషం. ఈ మహాన్నదాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేషు మరియు శ్రీ దేవి శరణ నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు, అదేవిధంగా వందలాది మంది సాయి సహకారాలతోటి ఈరోజు ఘనంగా మహాన్నదాన కార్యక్రమం జరగటం మనం చూస్తూ ఉన్నాం. ఈ మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందటం జరిగింది. ఈ 9 రోజుల పాటు దేవి శరణత్ర ఉత్సవాల సందర్భంగా, అదేవిధంగా బతుకమ్మ సంబరాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి రోజు ఆటపాటలతోని బతుకమ్మ సంబరాలు ఆడటం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఖమ్మం నగర ప్రజలతో పాటు కొత్తగూడెం ప్రాంత ప్రజలందరికీ ఉండాలని, అందరూ సుభిష్టంగా సుఖ సంతోషాలతో ఉండాలని కమిటీ సభ్యులు మరియు పగడాల మల్లేష్ గారు, అదేవిధంగా ముదిరాజు మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు మరియు మిగతా సభ్యులు కోరారు. ఈ యొక్క మహాన్నదాన కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మహాన్నదాన ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ మహాన్నదాన కార్యక్రమానికి వివిధ రకాల్లో దాతలు వితరణ చేయటం, బియ్యం, కూరగాయలు, మంచి నూనె, పప్పు, ఉప్పు అన్నీ వివిధ రకాల్లో దాతలు సహాయ సహకారాలు అందించి ఈ మహాన్నదాన కార్యక్రమం విజయవంతానికి సహకరించడం జరిగింది. ఖమ్మం నగరం 14వ డివిజన్ కొత్తగూడెం ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేషు, ముదిరాజు మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు మాట్లాడారు. వారికి ప్రత్యేకించి పూజలు నిర్వహించి ప్రసాదాల పంపిణీ కార్యక్రమం జరిగింది. నా పేరు పగడాల మల్లేషు, మాది కొత్తగూడెం. ఈ మధ్యకాలంలో ఖమ్మం నగరంలో విలీనమైనటువంటి ప్రాంతం కొత్తగూడెం. 14-15 డివిజన్లు కలిసి ఉన్నటువంటి కొత్తగూడెం. మేము ఈ బజార్లో, ఈ ప్రాంతంలో సిపిఐ ఆఫీస్ వద్ద అనేక సంవత్సరాల నుండి బతుకమ్మ మరియు అనేక రకాలైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ నడిపిస్తూ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా
కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా జరిపిస్తూ ఉంటాం. దానిలో భాగంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో సిపిఐ ఆఫీస్ వద్ద అనేక సంవత్సరాల నుండి బతుకమ్మ మరియు గత 3 సంవత్సరాల నుండి దేవీ నవరాత్రులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నిర్వహించే దాంట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండటం వల్ల మేము ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా దగ్గర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కువ భాగం వారి యొక్క ప్రోత్సాహంతో అదేవిధంగా చెప్పగానే విని ఆ యొక్క పనులు ఏదైతే చెప్తామో దాన్ని నిర్వహించే దాంట్లో మా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా దానికి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలని పెద్ద ఎత్తున విజయవంతంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా పార్టీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తగూడెం సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ వారి యొక్క సహాయ సహకారాలు మరియు మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షులు ముద్రపైన అప్పారావు గారు, అదేవిధంగా కమ్యూనిటీ అధ్యక్షులు గుడిగ వెంకన్న గారు, అదేవిధంగా జిల్లా కమిటీ అధ్యక్షులు రావుల హనుమంతరావు గారు, వీరందరి సహకారంతో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అన్ని రకాలుగా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా దానిలో భాగంగా ఈ రోజున నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున అందరూ వారి యొక్క మద్దతు అదేవిధంగా ఆర్థిక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదే సందర్భంలో దగ్గర కనీసం ఒక 3,000 మంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విజయవంతం అయింది. దీనికి అందరికీ మాకు ఆర్థిక సాయం అందించినటువంటి వారికి అదేవిధంగా వారి సహాయ సహకారాలను అందించినటువంటి వారి అందరికీ పేరున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా ఉత్సవ కమిటీ అదేవిధంగా మా స్నేహితులు పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. అదేవిధంగా ఈ సందర్భంలో ఈ యొక్క కొత్తగూడెమే కాకుండా ఖమ్మం నగర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా బతుకమ్మ మరియు నవరాత్రుల దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాము. నా పేరు రావుల హనుమంతరావు, తెలంగాణ ముదిరాజు మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా ఈ యొక్క ఖమ్మం నగరంలో విలీనమైనటువంటి కొత్తగూడెం గ్రామం నా నివాసం. ఈ 14-15 డివిజన్లు గల ఈ యొక్క కొత్తగూడెం గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా అంటే గత 20 సంవత్సరాలుగా బతుకమ్మ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా పార్టీ కార్యవర్గ సభ్యులు పార్టీ కార్యకర్తలు దీన్ని కోలాహలంగా 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం ఈ యొక్క 10 రోజులు బ్రహ్మాండంగా అందరూ మహిళలు సహాయ సహకారాలతో అదేవిధంగా పార్టీ కార్యవర్గం మరియు కార్యకర్తల సహాయ సహకారాలతో విజయవంతం చేసుకుంటూ గత 3 సంవత్సరాలుగా దేవీ నవరాత్రులు ఇక్కడ ఖచ్చితంగా దేవీ నవరాత్రులు కూడా మహిళలకు సంబంధించిన ఈ బతుకమ్మ నడుస్తుంది కాబట్టి ఈ దేవీ నవరాత్రులు కూడా ఇక్కడ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా కమ్యూనిటీ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు బాగుంటుందని చెప్పి అదేవిధంగా ఇక్కడ ముదిరాజు కమ్యూనిటీ ఎక్కువ ఉండటం వల్ల దసరా పండుగను కూడా ఇక్కడ ఆయుధ పూజ అదేవిధంగా ఆయుధ ఊరేగింపు ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి తోడుగా అమ్మవారి దేవీ నవరాత్రులు కూడా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ గత 3 సంవత్సరాల నుంచి దీనికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క మిగతా కార్యక్రమాలు అన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ ఈ యొక్క శాఖ కార్యవర్గం కార్యకర్తలు జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా దీనికి పగడాల మల్లేష్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటూ
అదేవిధంగా దసరా పండుగని ఈ ప్రాంతంలో గల ముదిరాజులు దసరా ఈ యొక్క ఆయుధ పూజని, ఆయుధ ఊరేగింపుని ఒక ఆనవాయితీగా ముదిరాజులు చేస్తారు. కాబట్టి అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క దసరా పండుగను కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం. అదేవిధంగా దీనికి సహకరించిన దాతలు, మహిళలు, ఇక ఈ ఏరియాలో ఉన్న యూత్ కమిటీ పిలవగానే వచ్చి ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేసే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు వారి వారి వంతుగా సహకరించిన, సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, ఆర్థిక సహాయం చేసిన ప్రతి వ్యక్తికి ఈ అమ్మవారి కృప ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని, అదేవిధంగా ఈ కొత్తగూడెం గ్రామ ప్రజలకి, పార్టీ పరంగానే కాకుండా కొత్తగూడెం గ్రామ ప్రజలకి, ఈ యొక్క ఖమ్మం పట్టణ నగర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఈ దేవి అమ్మవారి కృప అందరిపై ఉండాలని, అదేవిధంగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం, రేపు జరగబోయే ఆయుధ పూజలో కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని, విజయదశమి కూడా జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.